మనల్ని ఎంతగా ఆయన ప్రేమిస్తున్నాడో గమనిద్దాం. మన దుష్టత్వాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుందాం. మన తిరుగుబాటు స్వభావాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుందాం. ఆయనకు భయపడదామని ప్రేమిద్దాం. ఆయన సంఘ సహవాసంలో ఆత్మసమైనటువంటి అనురాగముతో సహవాసంలో కొనసాగుదాం. వాక్యానికి వద్దామండి. ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ప్రతి ఆదివారం ఆరాధన సమయంలో మనం కొన్ని హెచ్చరికలు తీసుకుంటాం. అదే వర్తమానానికి వచ్చినప్పుడు ప్రతి ఆదివారం కూడా ఏ సందేశాన్ని దేవుని సేవకుల ద్వారా అందిస్తున్న సేవకుడికి వింటున్నటువంటి విశ్వాసులకు కూడా సువార్త ఉంది. అందులో ఏముందండి? శుభవార్త ఉంది. ఇంకా ప్రభు దగ్గరికి రాలేక క్రైస్తవ కుటుంబంలో పుట్టి క్రైస్తవ నామము ధరించి ఆయన పేరు పెట్టుకొని భర్తలు, భార్యలు, కుమారులు లోకంలో మునిగిపోయి లోకంలో కలిసిపోయిన వారు ఉంటే వారికి శుభవార్త ఉంది. ఎందుకంటే వారికి ఒక పిలుపు ఉంది, రక్షణార్థమైన పిలుపు ఉంది. ఎవరు వింటారో, ఎవరు వస్తారో వారికి దీవెనలు వస్తాయి. వారిని ప్రభు క్షమించి రక్షించి ఉజ్జీవపరుస్తాడు. ఒకవేళ విశ్వాసం నుండి నీ భక్తి నీకు చాలనుకుంటే, నాకంటే భక్తి పరుడు రాలేదు, నాకంటే భక్తుడు లేడు, నాకంటే ప్రార్థన పరుడు లేడు, నాకంటే ప్రార్థన పరుడు రాలేదని నీ భక్తి గర్వాన్ని నువ్వు పెట్టుకుని ఒకవేళ దేవుని కోపం పుడిస్తుంటే అది ఆ విషయంలో కూడా జాగ్రత్త పడాలి. కాబట్టి ఉజ్జీవ వాక్యాన్ని కూడా దేవుడు మనకు ఆదివారమున సంఘంలో అందిస్తాడు. కాబట్టి ఎవరికి ఏ వాక్యం అవసరమో, రక్షణార్థమైన వాక్యమా, శుభవార్త కావాలా, నీకు శుభవార్త ఉంది. అదే సమయంలో నీకు ఆత్మీయంగా ఎదగడానికి, ఆత్మలో బలపడడానికి వాక్యం అవసరమా, ఆ వాక్యం కూడా ఉంది. కాబట్టి గంటలు దినాలు వాక్యం పెద్ద ప్రసంగాలు విన్న అవసరంలా. ఒక మాట పట్టుకుంటే ఆ మాటకు నువ్వు భయపడగలిగితే దేవుడు నిన్ను క్షమించి ఉజ్జీవపరిచి నడిపిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ దినానికి ప్రభు ఏర్పాటు చేసిన వాక్య భాగానికి వద్దామండి. పాత నిబంధన గ్రంథంలో నహూము అనే ఒక ప్రవక్త ఉన్నాడు. పెద్ద ప్రవక్తలలో యెషయా లాంటి, హిజ్కియా, ఇర్మియా లాంటి ప్రవక్తలు ఉన్నప్పటికీ చిన్న ప్రవక్తలు కూడా, అంటే ఎక్కువ 1 అధ్యాయాలు రాసిన వారు ఉన్నారు. చిన్న ప్రవక్తలు అంటారు వారిని. ఆ చిన్న ప్రవక్తలలో ఒకడు నహూము అనేటువంటి ప్రవక్త ఉన్నాడు. ఆ నహూము గ్రంథము తెరవండి. అందులో 2వ అధ్యాయము నహూము గ్రంథము. పేజీలు తీసిన వారు చెప్పండి. దాన్ని వెతుక్కోవడం కొంచెం కష్టం కాబట్టి 66 పుస్తకాలు 769వ పేజీ దొరికిందా? నహూము గ్రంథము 1వ అధ్యాయము, క్షమించండి 2వ అధ్యాయము 1వ వాక్యం చదువుకుందాం. లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు, నీ దుర్గమునకు కావలి కాయము, మార్గములో కావలి ఉండుము, నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించుము. చాలండి. ఎవరు వస్తున్నారంట? లయకర్త నీ మీదికి వస్తున్నాడు. దేవుడు కూడా లయకర్తే. దేవుడిలో 3 ఉన్నాయి. దేవుడు సృష్టికర్త, దేవుడు రక్షణకర్త, దేవుడు అన్ని కర్తలు ఉన్నాయి. అయితే 3 కర్తలు ఏంటంటే సృష్టికర్త, రక్షణకర్త, ఆదరణకర్త. అయితే లయకర్త కూడా ఈయనే. ఆయన సృష్టించగలడు, చంపగలడు, బ్రతికించగలడు, చంపగలడు. కానీ దేవుడు లయకర్త మాత్రమే కాదు. దేవుడిలో 3 ఉన్నారు. రక్షణకర్త ఉన్నాడు, యేసుక్రీస్తు వారు. సృష్టికర్త ఉన్నాడు, యెహోవా దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త. నీ ఏడుపును, నీ దుఃఖమును బాపేవాడు, నీకు సమాధానం ఇచ్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడే. అయినను ఆయన నాశనం కూడా చేయగలడు, అగ్ని కురిపించగలడు, మనిషిని బ్రతికించగలడు, చంపగలడు. అయితే సైతానుగాడు వాడు ఉట్టి లేకర్తే. వాడిలో ప్రేమ లేదు. వాళ్ళు ఉంటే గింటే ఉంటుంది ద్వేషము, కక్ష, కార్పణ్యం, అసూయ, ద్వేషము. ప్రేమించినట్టుగా నటిస్తాడు. దయ్యము బెల్లం పెట్టి ఆకర్షిస్తుంది, కానీ చివరికి ఎక్కడ తీసుకెళ్తుందండి? నరకానికి తీసుకెళ్తుంది. ఒక దయ్యం పట్టిన వాడికి ఇంకా 7 దయ్యాలు వచ్చే అవకాశం కూడా ఉంది. దయ్యములో ప్రేమ లేదు. మనం ఏం చేస్తామంటే దయ్యాన్ని ప్రేమిస్తాం, దేవుణ్ణి ద్వేషిస్తాం. ఏదైనా మన లయకర్త ఎవడయ్యా అంటే సైతానుడు. దేవునికి శత్రువైన అపవాది వాడు లయకర్త. క్రైస్తవ కుటుంబాల మీదకి, క్రైస్తవ జీవితాల మీదకి, ప్రార్థన చేసేవారి మీదకి ఎవరు వస్తున్నారంటండి? లయకర్త వస్తున్నాడు. ఆ లయకర్త ఏ రూపంలోనే వస్తాడు? వాడు తుఫాను రూపంలో వస్తాడు, పిడుగు రూపంలో వస్తాడు, లేక మెరుపు రూపంలో వస్తాడు. వాడు ఏ వేషాలైనా వస్తాడు. దేవుని ముందర వాడు నిలవలేడు. ఏదైనా మనం ఒక రోగం రూపంలో లయకర్త నీ మీదకి వచ్చాడేమో, ఒక నష్టం రూపంలో లయకర్త నీ మీదకి వచ్చాడేమో. నీ భక్తి చాలకపోతే, దేవుని కోసం నీ మీద వెళితే ఆ లయకర్త దేవుని దగ్గర పర్మిషన్ తీసుకుంటాడు. సైతానుడు
దేవుని అనుమతి లేకుండా మన కుటుంబాలకు రాలేడు, కానీ వాడు అనుమతి తీసుకుని వస్తాడు. ఎందుకంటే నీ ప్రవర్తనను చూసి దేవుడు నేను శిక్షిస్తాడేమో, జాగ్రత్త, వాడిని పంపుతాడు. నాశనము కూడా, తెగులు కూడా అని సింహాసనం నుంచి బయలుదేరాలి. యోబును శిక్షించడానికి యోబును పరీక్షించడానికి దేవుడికి ఇష్టమైనప్పుడు దేవుని దగ్గర సాతానుడు అనుమతి తీసుకోవాల్సి వచ్చింది. నా భక్తుడైన యోబును నువ్వు ఏదైనా చేయి, కానీ వాడి ప్రాణం మీద నీకు అధికారము లేదు. అందుకని యోబు బ్రతికాడు. హల్లెలూయా. బ్రతకడమే కాదు, యోబును పరీక్షించిన దేవుడు యోబును మెచ్చుకొని 200 ఆశీర్వాదాలు దేవుడు బహుమానంగా ఇచ్చాడు. ఏదైనా నువ్వు ఓర్చుకొని సహించుకొని నీ భక్తిని దేవునికి ఇష్టంగా మార్చుకోగలిగితే దేవుడు నిన్ను ఎక్కడికి పోనివాడు. ఒకవేళ కష్టములు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమ వచ్చినా, రోగం వచ్చినా, మరణ భయమే కలిగినా దేవుడు నిన్ను బ్రతికించే దేవుడు. దేవునిలో లైఫ్, దేర్ ఇస్ లైఫ్ ఇన్ బ్లడ్. దేవుని రక్తంలో జీవం ఉంది. ఆ జీవము నీలో నాలో నివసిస్తూ ఉంది. నిజంగా ఇందాక ఈ కొద్దిమంది మనం ఆరాధిస్తుంటే నాకు ఏమవుతుంది, ఆత్మదేవుడు మన మధ్య ఉన్నాడని నాకు అనిపించింది. నాలో ఆయన ఆ ప్రేరేపణ నాకు పుట్టించాడు, ఆవేశం పుట్టించాడు. మనం ఏదో మంత్రం తంత్రం చేయట్లేదు. ఇక్కడ నిజమైన దేవుని మనం ఆరాధిస్తూ ఉన్నాం. మన మధ్య ఈ కొద్ది మంది మధ్య ఆది సంఘములో 120 మంది ఉన్నారు. ఏమండి, యెరూషలేములో మేడగదిలో యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత, ఆయన దర్శించిన తర్వాత కూడా మేడగదిలో వారు భయపడి గదిలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగినప్పుడు వారు అన్య భాషలో మాట్లాడటమే కాదు, ఆ తర్వాత ఎంత గొప్ప కార్యాలు వారు చేశారు. ఇదేమన్నా మనం కూడా కొద్దిమంది ఉన్నాం. చాలామంది గ్రామాల్లో ఉన్నారు, చాలామంది గృహాల్లో ఉన్నారు. ఆయనను మనలో దేవుని ఆత్మ సంచారం మనలో నివసిస్తూ మనం సంచారం చేస్తున్నప్పుడు మనము ఆయనకు ఇంకా కృతజ్ఞత కలిగి ఉందాం. ప్రభువా, ఈ చిన్న సంఘాన్ని, ఈ చిన్న సహవాసాన్ని మీరు మీ ఆత్మ ద్వారా దర్శిస్తున్నారు, మీకు స్తోత్రం చెప్తాం. లయకర్త నీ ఇంటి మీదికి, లయకర్త నీ జీవితం మీదికి, లయకర్త నీ పిల్లల మీదికి, లయకర్త నీ యొక్క ఉద్యోగం మీదికి, నీ వ్యాపారం మీదకి వస్తే దేవుడు కారకుడు కాదని గ్రహించండి. ఎందుకంటే సాతానుడు ఎప్పుడు నాశనం చేద్దామని చూస్తూ ఉంటాడు. ఎవరిని మింగుతున్నా అని చెప్పి గర్జించే సింహం వల్లే ముఖ్యంగా ఏర్పాటు చేయబడిన వారిని భ్రష్టత్వం నడిపించడానికి ప్రార్థన చేసే వారి మీదకి వాడు వస్తాడు. అన్యజనులతో వాడికి పని లేదు, పెద్ద పని లేదు. ఆయా మతాలలో ఆచారాల్లో ఉన్న వారికి సైతానికి పెద్ద పని ఉండదు. వాడితో పని నీతోనే. ఎందుకంటే నువ్వు యేసు ప్రభువును ఒప్పుకున్నావు కాబట్టి, ప్రార్థించేవాడివి కాబట్టి, ప్రార్థించేదానివి కాబట్టి, నిన్ను చెడగొట్టడానికి, మార్గం తప్పించడానికి వాడు నీతో పగబెట్టుకుని ఉంటాడు. అయితే దేవుని అనుమతి లేకుండా వాడు రాడు. వాక్యం ఏం సెలవిస్తుంది? నహూము ప్రవక్త అంటాడు, ఆనాటి ఇశ్రాయేలు సమాజంతో మాట్లాడుతుంటాడు, ఓ ఇశ్రాయేలు, ఓ యూదా ప్రజలరా, ఇదిగో మీ మీదికి లయకర్త వస్తున్నాడు. గమనించావా? మనం ఎప్పుడు యేసుక్రీస్తు వారిని మనం ఆరాధిస్తూ ఉంటాం, ప్రార్థన పాటలు పాడుతూ ఉంటాం, స్తుతిస్తాం, ఆరాధిస్తున్నాం, ప్రార్థన చేస్తూ ఉంటాం, మంచిదే, సంతోషమే. కానీ ఒకవైపున ఒక కన్ను వాడి మీద వేసి ఉంచాల. లయకర్త వాడి వీధుల్లో తిరుగుతున్నాడు. లయకర్త గాలికి తిరుగుతున్నాడు, గాలివాడు వాడు కూడా ఆత్మే. దేవుడు ఎలా ఆత్మో సైతాన్ కూడా ఆత్మే. వాడు కనపడ్డ మనకు. వాడు ఏ రూపంలో వెలుగుతో విషయంలో వస్తాడు, బ్రహ్మపరిచే ఆత్మలాగా వస్తాడు. జాగ్రత్త. మన దగ్గర మంత్రము తంత్రము యంత్రం లేదు, మన దగ్గర ప్రార్థన ఒక్కటే ఉంది. హల్లెలూయా. స్తుతి మాత్రమే ఉంది మన దగ్గర. స్తుతించి బలం పొందుకుందాం, ప్రార్థించి సమాధానం పొందుకుందాం. హల్లెలూయా. ప్రవక్త అంటున్నాడు, ఓ నా ఇశ్రాయేలు సమాజమా, దేవుని పిల్లరా, లయకర్త నీ మీదకి వస్తున్నాడు. ఏ సమయంలో, రాత్రిపూట వస్తాడా, పగటిపూట వస్తాడో తెలియదు. వాడికి అనుకూల సమయంలో వస్తాడు. వాడు నిన్ను మింగివేసేదాకా ఊరుకోడు. అయితే నిన్ను మింగివేయకున్నట్టు దేవుని బలం నీకుందా? ప్రార్థన శక్తి నీకుందా? స్తుతించి ఆరాధన శక్తి ఉందా నీకుందా? మనము ఏ చేతబడి ఏ బాణం చేయలేం, ఏ మంత్రం తంత్రం మనకు లేదు. ఆయనను ప్రార్థన బలముతోనే వాడిని జయించగలం. లయకర్త నీ మీదకి వస్తున్నాడు. నువ్వేం చేయాలి ఇప్పుడు? నీ దుర్గమునకు, నువ్వు నివసించే నీ సొంత పెద్ద ఇల్లు కావచ్చు, చిన్న గుడిసె కావచ్చు, లేకపోతే నీ ఇల్లు చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, నీ ఇల్లు నీకు దుర్గంగా ఉంది. నేను చెప్పాలంటే నీ విశ్వాసమే నీకు దుర్గం. దేవుడు మనకు ఏమన్నాడండి? కోటయు కొండయి కేడమనే ఉన్నాడు, ఆయన ఆశ్చర్య దుర్గమే ఉన్నాడు. ఏం చేయాలండి? దేవుడు నీకు దుర్గముగా ఉండగా, దేవుడు నీకు కోటగా ఉండగా, దేవుడు నీకు ఆశ్చర్యపురముగా ఉండగా, నీ శరీరమనే ఈ దేహమనే ఈ దేవాలయాన్ని కూడా నువ్వు కాపాడుకో. నీ ఇంటిని, నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకో. వాక్యములో, ప్రార్థనలో, సహవాసములో ఎప్పుడు ఇదే భక్తి చేయమని నేను చెప్పటంలా. దేవుడు కూడా చెప్పడు. నీ పనులు చేసుకుంటూనే,
నీ ఉద్యోగం చేసుకుంటూనే, నీ వ్యాపారం చేసుకుంటూనే, ఈ లోక జీవితాన్ని గడుపుకుంటూనే దేవునిపై నువ్వు ఆధారపడు. నీ దుర్గమునకు ఏం చేయి? లయకర్త నీ మీదకి వస్తున్నాడు కాబట్టి, నాశనకర్త నీ మీదకి వస్తున్నాడు కాబట్టి, ఆ నాశనానికి నువ్వు గురి కాకుండా దేవుని యొక్క మేలులు, దేవుని యొక్క భద్రతను పొందుకుంటే నీ దుర్గమునకు కావలి కాసుకో. మొదట నీ పెదవులు కాసుకో, నీ నోరు కాసుకో, నీ భక్తి దేవునికి ఇష్టమో కాదో చూసుకో, నీ ప్రవర్తన ఎలా ఉందో కాచుకో. నీ శరీరమును, నీ ఆత్మను, నీ విశ్వాసమును కాపాడుకుంటూ నీ దుర్గమును కావలి కాస్తే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. యెహోవా పట్టణమును కాపాడకపోతే కావలి ఉండేవాడి ప్రయాస వ్యర్థము. యెహోవా ఇల్లు కట్టించడలా కట్టు అని ప్రయాస వ్యర్థము. మన ప్రయాస కాదు, మన ప్రయత్నం కాదు, మన ప్రయాసకు మన ప్రయత్నానికి ఆయన కృప తోడైతే హల్లెలూయా, స్తోత్రాలు, హల్లెలూయా. లయకర్త మనల్ని ఏమి చేయలేడండి. వాడు ఎంత బలవంతుడైనా, లయకర్త సాతానుడు అపవాది ఎంత బలవంతుడైనా దేవుని శక్తి ముందు నిలవలేడు. ప్రియమైన దేవుని పిల్లరా, లయకర్త నీ మీదకి వచ్చున్నాడు. నీ దుర్గమునకు నువ్వేం చేయి? కావలి కాచుకో. మార్గంలోనే కావలి ఉండు. వాడు ఎక్కడ ఏ మూలన చేస్తున్నాడో, ఏ టర్నింగ్లో వాడు ఉన్నాడో, వీధి చివరిలో ఉన్నాడో, వీధి గుమ్మములో ఉన్నాడో, నీకు కాలనీ ద్వారంలోనే వాడు ఉన్నాడేమో, వాడి మీద ఒక కన్ను పెట్టించు. నీ ఆత్మీయ జీవితంలో నీకు దేవుడు తెలియపరుస్తాడు, నేను తెలియపరుస్తాడు. ప్రేమ దేవుని పిల్లరా, నీ దుర్గమునకు కావలి కాయము, మార్గములో కావలి ఉండము, నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించుము. యేసుక్రీస్తు వారే ఒక మాట అంటాడు, సాతానును ఎదిరించండి, వాడిని ఎదురుండి పారిపోను. సైతానుని ఎదిరించే శక్తి నీకుందా? వాక్య బలము, ప్రార్థన బలము, ఆరాధించే బలం నీలో ఉంటే వాడు నిన్నేమి చేయలేడు. వాడు ఆ బలమును సంపాదించుకోలేకపోతున్నావు. ఇన్ని సంవత్సరాలు విశ్వాసంలో ఉంటూ కూడా, ఇన్ని సంవత్సరాలు అయితే బాప్తిస్మం పొంది, బాప్తిస్మంలో ఏం లేదని నీళ్ళ మునతో లేస్తాం. కానీ నీ ఆత్మలో బలం లేకపోతే, నువ్వు మతంలో చేరినట్టు ఉండకుండా దేవుని మార్గంలో ఉన్నట్టుగా ఉంటే నీలో ఉండే శక్తి గొప్పది. హల్లెలూయా. లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. లయకర్త నీ మీదకి వస్తున్నాడు, జాగ్రత్తగా ఉంటావా? ఎవడు మనకి చెప్పడు, ఇదిగో లయకర్త నీ మీదకి వస్తున్నాడు అని ఎవడు మనకి చెప్పేవాడు లేడు. మనమే తెలుసుకోవాలి. నీ దుర్గమునకు కావలి ఉండము, నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించుము. వాడు ఎదిరించి, వాడు నీ ఎదురు నుంచి పారిపోయేటట్టుగా వాడు సంఘంలో ప్రవేశిస్తాడు, మన హృదయాల్లో ప్రవేశిస్తాడు, మన మనసులను మార్చేస్తాడు, మన కుటుంబాల్లో దూరుతాడు, మన పిల్లలను వాడు పరిపాలిస్తాడు. వాడు దుష్టుడు, వాడు లయకర్త. దేవుడు ప్రేమించి మనం స్థిరపరుస్తాడు. సాతాను శక్తిని మనం ఎరుగని, వాడి తంత్రములను ఎరుగని వారం కామని ఎఫెసీ పత్రికలో పౌలు భక్తుడు చెబుతున్నాడు. వాడి తంత్రములను మనం ఎరుగని వారం కాము. వాడు ఎంత దుష్టుడో, ఎంత మోసగాడో, దేవునికి మనం కాకుండా చేయడానికి వాడు ఎంత ప్రయాసపడతాడో జాగ్రత్త. ఏ పరిస్థితుల్లోనైనాను, ఎంత కష్టకాలంలోనైనాను దేవునికి మనకు సంబంధం ఉండేటట్టు చూసుకుందామండి. దేవుడు నిన్ను అక్కడ ఉంచాడు. ఇక్కడ దేవుని గృహంలో నువ్వు నమ్మకంగా ఉండు. నీ ఇంట్లో నీ భర్తకు, నీ పిల్లలకు, నీ భార్యకు నమ్మకంగా ఉండు. దేవునికి మనుషులకు మధ్యవర్తిగా వచ్చిన యేసుక్రీస్తు వారు నేను కాపాడేవాడు. ఇదిగో లయకర్త నీ మీదకి వస్తున్నాడు. నీ దుర్గమునకు కావలి కాయము, మార్గములో కావలి ఉండము, నడుము బిగించుకొని బహుబలముగా ఎదురు. బలహీనంగా ఏదో నీ సొంత బలంతో ఎదిరిస్తాడు పోడు. దేవుని బలాన్ని సంపాదించుకో. 4 మాటలు చెప్పి ముగించాలా. 1 కావలి కాయము, 2 కావలి ఉండుము, 3 నడుము బిగించుకునము, 4 బహుబలముగా ఎదిరించుము. ఈ 4 పనులు చేస్తే సాతానుడు ఓడిపోతాడు. వాడి బలము నిలవదు, మన మీద వాడు పరిపాలన చేయడు. ఈ 4 చేద్దామా? ఎందుకంటే లయకర్త వాడు నాశనం చేయడానికే వస్తాడు. వాడు దొంగయు దోచుకునేవాడు ఉన్నాడు కాబట్టి నీ ఆత్మను దొంగిలిస్తాడు వాడు, నీ శ్వాసాన్ని దొంగిలిస్తాడు వాడు. దేవునికి నీకు కాకుండా చేస్తాడు, ప్రార్థన చేయకుండా చేస్తాడు, పాట పాడకుండా చేస్తాడు, సాక్ష్యం ఇవ్వకుండా చేస్తాడు, ప్రార్థన చేయకుండా చేస్తాడు, స్తుతించకుండా చేస్తాడు. నిన్ను లోకముతో నింపుతాడు. ఏమి తిందుము, ఏమి త్రాగుదాము, ఏమి ధరించుకుందాముగా, తిండిపోతున్నాముగా, తిరుగుపోతున్నాముగా, అన్నీ దేవునికి వ్యతిరేకమైన పనులు చేయడానికి మనల్ని సైతాను గాడు వాడుకుంటాడు. జాగ్రత్త. మనం ఎవరు సొత్తండి?
మన దేవుని సొత్తు. హల్లెలూయా. ఆయన రక్తము పెట్టి మనం కొన్నాడు, ఆయన మనం ముద్రించాడు. మనము సాతాను సొత్తు కాదు, మన దయ్యం సొత్తు కాదండి. మనల్ని ఆయన కొన్నాడు, విలువ పెట్టి కొన్నాడు. మనం సాతానుకు అమ్ముడుపోవద్దండి. హల్లెలూయా. సాతానుకు అమ్ముడుపోవద్దు. వాడు మార్గం వేస్తాడు, ఇది నీకు ఇస్తాను నట్టమంటాడు. ఆ యేసుని విడిచిపెట్టి నన్ను వెంబడించమంటాడు. వాడు ఆశ చూపిస్తాడు, లోకాన్ని చూపిస్తాడు, లోకమంతా చూపిస్తాడు. యేసుక్రీస్తు వారినే మభ్యపెట్టాడు. ఇదిగో నాకు మొక్కు, ఈ లోకమంతా నీకు ఇస్తాను అన్నాడు, ఈ లోక వైభవంతా నీకు ఇస్తాను అన్నాడు. యేసు ప్రభుతో అన్నాడు. వాడు యేసు ప్రభు అన్నాడు, నిజమే కదా అని సాతానుకు మొక్కాడు. యేసయ్య నీ ప్రభు అయినా నాకే మొక్కమన్నాడు. హల్లెలూయా. యేసు గొప్పవాడు. ఎలాంటి పరిస్థితుల్లో నీ విశ్వాసాన్ని నీవు దేవునికి చూపించు, కానీ సాతానుతో అమ్ముడుపోవద్దు. ఎందుకంటే రోషం గల దేవుడు ఈ దేవుడు. కావలి కాయము. కావలి కాసేవాడు నిద్రపోతాడండి. ఆత్మ సంబంధమైనటువంటి మెళకువ కలిగి ఉందాం. కావలి కాసేవాడు ఒక పొలంలో కాపలు కాసేవాడు, ఒక ఇంటికి కాపలు కాసేవాడు, ఒక ఆస్తిని కాపాడుకునేవాడు. వాడు నిద్రపోడు, మెళకువగా ఉంటాడు. దొంగ ఎప్పుడు వస్తాడో అని చెప్పి, శత్రువు ఎప్పుడు వస్తాడో అని చెప్పి. కావలి కాసేవాడు అయితే నువ్వు మెలకువగా ఉండు. ఆత్మతో శరీరానికి నిద్ర అవసరమే. శరీరానికి అవసరమైన నిద్రను కలిగి ఉంటూనే ఆత్మ సంబంధమైనటువంటి మెలకువను కలిగి ఉంటావు. ఎందుకంటే వాడు లయకర్త. రెండవది కావలి ఉండుము. కాయేసేది వేరు, కాసేది వేరు, ఉండేది వేరు. కాసేవాడి కన్ను వాడి మీదనే ఉంటుంది. కావలి కాసేవాడి చేతిలో ఒక ఆయుధం ఉండాలి. వాక్యమైన ఖడ్గం నీలో ఉందా? ప్రార్థన అనే శక్తి నీలో ఉందా? ఖడ్గం లేకుండా యుద్ధం చేయలేమండి. ఆత్మ ఖడ్గము, వాక్యమైన ఖడ్గము, ఇది చూసి వాడు పారిపోతాడు. నీ విశ్వాసమును దేవుడు పరీక్షిస్తాడు. కానీ సాతానుడు నిన్ను మీ దాడి చేసినప్పుడు నీ బలాన్ని వాడు గుర్తిస్తాడు. నీ బలహీనత ఎంతో వాడు గుర్తిస్తాడు. నీ బలహీనతను బట్టి వాడు నిన్ను మోసగిస్తాడు. కావలి కాయము, కావలి ఉండుము. అలాగే నడుము బిగించుకునుము, బహుబలముగా ఎదిరించుము. ఇర్మియా గ్రంథం ఒకసారి చూడండి. ఒకసారి ఇదే నహూము చెప్పిన మాట ప్రకారంగా లయకర్త మన మీదకి వస్తున్నప్పుడు, మన దుర్గమును మన కాపులు కాచుకుంటూ ఆయన మార్గంలో మనం ఉన్నప్పుడు నడుము బిగించుకుని బహుబలంగా ఎదిరించినప్పుడు పారిపోతాడు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం చూడండి ఒకసారి. ఇర్మియా ప్రవక్త ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 20-21 వచనం చదువుకుందాం. స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవి యొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విధి నేర్పుడి. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవనులు లేకుండాను వారిని నాశనం చేటుకై మరణము మన కిటికీలను ఎక్కుతున్నది, మన నగరాలలో ప్రవేశించుతున్నది. ఆమేన్. హల్లెలూయా. మరణము ఎక్కడ ఉందండి? మన కిటికీలను ఎక్కుతుందంట. మన తలుపులు పగలగొట్టుకుని బద్దలగొట్టుకుని రావడానికి మరణ దూత సాతాను యొక్క ఆత్మ మన కుటుంబాల మీదకి వస్తూ ఉంది. స్త్రీలారా, ముఖ్యంగా స్త్రీలు ఏముందులే ఇళ్ళలో పని చేసుకుంటుంటారు, భర్తలకు భయపడి ఉంటారని చెప్పి అనుకుంటున్నారేమో. స్త్రీ ఎక్కువ ప్రార్థన చేయాలి. ముఖ్యంగా సంఘములో స్త్రీ శక్తి చాలా అవసరం. స్త్రీల బలము సైన్యము లాంటిది. హల్లెలూయా. సైన్యము ఏ సంఘంలోనైనా స్త్రీలు ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే స్త్రీ ద్వారానే పాపం వచ్చింది లోకంలో. కానీ స్త్రీని దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. స్త్రీలరా, మీరు బలవంతులు. మీ ప్రార్థన గొప్పది, మీ సాక్ష్యం గొప్పది, మీ యొక్క ప్రవర్తన గొప్పది. ప్రభుని సంతోషించడానికి దేవుడు స్త్రీలను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. మీరు ఏమిటో మేమెంతా మాకు గుర్తింపు లేదు అని చెప్పి మీరు బాధపడడం అవసరం లేదు. దేవుడు నేను గుర్తించాడు. అక్కడ ఉందో చూడండి. అదే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనంలో ఏముందంటే, సైన్యములకు అధిపతి యెహోవా ఏమని సెలవిస్తున్నాడంట? ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. మన కన్నులు కన్నీళ్ళు విడిచినట్టుగా, మన కన్నురెప్పల నుండి నీళ్లు ఉలుకున్నట్టుగాను వారు త్వరపడి మనకు రోదనధ్వని చేయవలను. ఎందుకు దేవుడు స్త్రీలను వెతకమన్నాడంటే, స్త్రీలు ఎక్కువ ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. పురుషులు ఆ వ్యాపారంలో పడి ఉంటారు, అక్కడెక్కడ తిరుగుతూ ఉంటారు, వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. కానీ భర్తల కంటే పురుషుల కంటే ఎక్కువ ప్రార్థన స్త్రీలు చేస్తారు. దేవుడే సెలవిస్తున్నాడు, స్త్రీలను కనుక్కోండి,
ప్రార్థన చేసే స్త్రీలను తీసుకొచ్చి ఒక సమూహంలో పెట్టి వారందరూ ప్రార్థిస్తున్నప్పుడు సాతానుడు లయపరచబెడతాడు. వాడు లయపరచడానికి వస్తున్నాడు, వాడిని మన ప్రార్థన లయపరుస్తుంది. హల్లెలూయా. స్త్రీలు రోధించి ప్రార్థించినప్పుడు సంఘానికి మేలది, కుటుంబాలకు మేలు, మీ పిల్లలకు, మీ సంతానములకు మేలు, రక్షణ అనే అన్యులకు అది మేలు. ఆత్మ రక్షించబడతాయి, సంఘం అభివృద్ధి చెందుతుంది, దేశాన్ని దేవుడు రక్షిస్తాడు. హల్లెలూయా. ఏదైనా మనం ఏమి చేయకుండా మౌనంగా కూర్చుంటే దేవుడు మన విషయంలో బాధపడుతున్నాడేమో. నా పిల్లలను ఇంత గొప్ప రక్షణ ఇస్తే వీరు ప్రార్థన చేయట్లేదు, వీరు స్తుతించడం లేదు, నా శక్తిని నా బలాన్ని వీరు పొందగొట్టలేదు, వీరు ఓడిపోతున్నారని చెప్పి ఆ దేవుడు సింహాసనం కూర్చుని నా గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నాడేమో. ఆత్మను ఆర్పకుడి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకుడి. నీలోని ఆత్మను నువ్వు ఇంకా ఆత్మను ఆశ్రయించు. ఏమంటాడు తెలుసా? స్త్రీలరా, యెహోవా మాట వినండి, మీరు చెవి యోగ్యమైన నోటి మాట ఆలకించండి, మీ కుమార్తెలకు నేర్పించండి. మీ కుమారులకే కాదు, మీ కుమార్తెలు ఎందుకంటే మీలాంటి పెద్ద స్త్రీలు ప్రార్థన పరులైన స్త్రీలు గారు మారుతారు. మళ్ళీ ప్రార్థన చేసే స్త్రీగా నువ్వు నీ కుమార్తెకు నేర్పిస్తే నీ కుమార్తె నీకంటే ఎక్కువ ప్రార్థన పరులు అవుద్ది. ఆమేన్. హల్లెలూయా. కుమార్తెలకు తల్లి చెప్పుకోవాలి, కుమారుడికి తండ్రి చెప్పుకోవాలి. హల్లెలూయా. ప్రార్థన పరులైన తండ్రి ఉంటే కుమారుడికి నేర్పించుకోవాలి, ప్రార్థన పరులైన తల్లి ఉంటే కుమార్తెకు నేర్పించుకోవాలి. కుమార్తెలు ప్రార్థన పరులు అయితే కుటుంబానికి దేవుని దీవెన. హల్లెలూయా. లయకర్త ఏమీ చేయలేడు. ఆమేన్. హల్లెలూయా. నాకు ఆవేశం వస్తూ ఉంది దేవుని విషయంలో, నాకు రోషం ఎక్కువండి. ప్రార్థన పరులైన స్త్రీలు ఉన్నారు సంఘంలో, పంతాలు పట్టింపులు అది ఇది అని పట్టించుకోకుండా, లోకానుసారంగా ఉండకుండా దేవుని మీద భారం కలిగి దేవుని కోసమే రోషం కలిగి ఉందాం. మనం ప్రార్థించే వరంగా ఉందామండి. లయకర్త మన మీదకి వస్తున్నప్పుడు వాడిని పారద్రోలటానికి శక్తి మనం పొందుకుందాం. ఇదిగో ఏమంటున్నాడండి వాక్యము? మీ కుమార్తెలకు రోదనము ఏడ్చి ప్రార్థించేటువంటి విద్య నేర్పించండి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పించుకోండి, కన్నీటి ప్రార్థన నేర్పించుకోండి. అంతేకాదు, వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గములలో యవన కుమారులు లేకుండా వారిని నాశనం చేయడానికి మరణము మన కిటికీలు ఎక్కుతుంది. అంత బాగుందిలే, తింటున్నాం, త్రాగుతున్నాం, సుఖంగా ఉన్నామని అనుకుంటున్నారా? వర్షం చెప్పి వచ్చిందా? టీవీలో చెప్పారు మనకు, ఒకసారి చెప్తే రాదు, అది వస్తే రాకపోతే రాదు, కానీ దేవుడు ఎప్పుడు పంపిస్తాడో అని తెలియదు. హల్లెలూయా. ఇంత పెద్ద తుఫాను వచ్చిందని గుంటూరు, విజయవాడ మునిగిపోయినాయంట. కొన్ని చెరువులు తెగిపోయి పొలాలు చెరువులుగా మారితే చేపలు పట్టుకుంటున్నారు జనాలు. కొంతమందికి అది ఆట విడిపోయిపోయింది. కానీ అదే ప్రళయం అయితే ఎవడు బతకడు. హల్లెలూయా. తను చచ్చిపోతున్నారు. దేవుని శక్తి గొప్పది. సాతానుడు వాడు లయకర్తగా వస్తున్నాడు. జాగ్రత్త, మీ కిటికీల మీదకి మరణం ఎక్కుతూ ఉంది. ఆ మరణ దూతను తప్పించుకోవాలంటే, వాడిని ఓడించాలంటే ప్రార్థన అవసరము. స్త్రీలరా, మీరు ప్రార్థించండి. దయచేసి అదే ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 26వ వాక్యంలో ఉన్న మాటలు చదువుకుందాం. నా జనమా, ప్రవక్త మాట్లాడుతున్నాడు, నా జనమా, నా నామం పెట్టబడిన నా జనాంగమా, పాడు చేయవాడు హఠాత్తుగా మా మీదకి వస్తున్నాడు. ఎవడంటాడు? లయకర్త వస్తున్నాడు అన్నాం కదా. పాడు చేసేవాడు వాడు. నీ ప్రయత్నం నెరవేర్చేవాడు కాదు. నీ యొక్క ఆలోచనలను పాడు చేయడానికి వాడు వస్తున్నాడు. దేవునికి నీకు చెడగొట్టడానికి వాడు చెడ్డ అభిప్రాయంతో, చెడ్డ మనసుతో వాడు వస్తున్నాడు. నా జనమా, పాడు చేయవాడు చెప్పకుండా, సూచన లేకుండా హఠాత్తుగా సడన్గా మీకు వస్తున్నాడు. మీరేం చేయండి? గోనెపట్ట కట్టుకొని, అంటే గోనెపట్ట కట్టుకోవడం అంటే నీ మంచి ప్రశస్త వస్త్రాలు తీసేసి మనం గోనెపట్ట కట్టుకుని, నిజంగా గోనెపట్ట కట్టుకుని కాదు దాని అర్థం. ఉపవాసం ఉండి తగ్గించుకుని దీనుడవై, ఇశ్రాయేలీల్లో ఒక ఆనవాయితీ ఉంది. వాళ్ళు ఏంటంటే దేవుని దగ్గర ఏదైనా ఒప్పుకొని క్షమాపణ పొందాలంటే వాళ్ళు దుమ్ముని తినబెట్టుకొని పోసుకొని బూడిదలో కూర్చొని గోనెపట్ట కట్టుకొని ప్రార్థన చేయాలి. ఇప్పుడు అదెంత మనం చేయనవసరంలా, కానీ గోనెపట్ట కట్టుకున్నంతగా, బూడిదలో కూర్చున్నంతగా, దుమ్ముని తినబోసుకున్నంతగా, అంత తగ్గింపుతో మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగితే లయకర్త ఏమి చేయలేడు. హల్లెలూయా. ఇది మంత్రం కంటే గొప్పది, ఇది తంత్రం కంటే గొప్పది, తపస్సు కంటే గొప్పది. ఇది చేయలేక క్రైస్తవులు చాలా మంది నష్టపోతున్నారు, సేవకులు కూడా చాలా మంది నష్టపోతున్నారు. మళ్ళీ సేవకులు కూడా దేవునికి దూరం అయిపోతున్నాం.
నా జనమా పాడు చేయవాడు హఠాత్తుగా మా మీదికి వస్తున్నాడు. గొనె పట్టగట్టుకుని బూడిద చల్లుకునుము. ఏక కుమారుని గురించి దుఃఖించినట్టు దుఃఖం సులభం. ఒక్కడే కొడుకు చచ్చిపోతే ఎంత దుఃఖం ఉంటుందో, ఒకగానొక కొడుకు చచ్చిపోతే ఇంట్లో ఎంత దుఃఖం ఉంటుందో అట్లా ఏడువు. దేవా, ఈ దుఃఖము ఆత్మ కలిగిస్తున్న దుఃఖము, ఎందుకంటే నాశనం చేసేవాడు మా మీదకి వస్తున్నాడయ్యా, ఆ నాశనకర్తను తొలగించే శక్తి నీకుంది అని నీవు సమర్పించుకొని తగ్గించుకొని దీనురాలువై ప్రార్థించగలిగితే నీ ప్రార్థన శక్తి వాడిని తరిమేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. జాగ్రత్త. గొనె పట్ట కట్టుకొని బూడిద చల్లుకునుము. ఏక కుమారుని గురించి దుఃఖించినట్టు దుఃఖం సలుపుము. ఘోరమైన దుఃఖం సలుపు. మామూలు దుఃఖం సరిపోదు, మనుషులు చూసే దుఃఖం కాదు. నేను అంతకుముందు ఒక సంఘంలో నేను సంస్థలో పనిచేస్తున్నప్పుడు సఫిరగూడలో ఒక సంఘంలో నేను సంఘ పెద్దగా ఆల్మోస్ట్ నెలలో 2-3 సార్లు వాక్యం చెప్పేవాడిని. ఆ సంఘంలో ఒక స్త్రీ, ఒక సహోదరి ఉంది. కొత్తగా ఆ సంఘానికి నేను వెళ్ళినప్పుడు ఆమె ఏడుపు చూసి నాకు ఏడుపు వచ్చింది. పెద్దగా ఏడుస్తుంది, అందరికీ వినపడే ఏడుస్తుంది. తర్వాత ప్రతి ఆదివారం అదే తంతు. అక్కడ సంఘ పెద్దను కానీ అడిగిన ఏంటి ఆమె ఏడుస్తుందంటే, ఆమె ఉట్టి ఏడుపండి, ఆమె చేసేది అంతా అది నిజమైన ఏడుపు కాదని చెప్పింటే నేను లైట్ తీసుకున్నా. నేనే లైట్ తీసుకుంటే దేవుడు లైట్ తీసుకోడా? మనుషులు చూసే ఏడుపు కాదు. మొసలి కన్నీరు అంటే చూడండి, మొసలి కన్నీరు మొసలి కన్నీరు కరుస్తుంది కానీ మనిషిని మింగేస్తుంది. జాగ్రత్త. మొసలి స్వభావాన్ని విడిచిపెడదాం, దేవుని స్వభావాన్ని పొందుకుందాం. యేసుక్రీస్తు వారు యెరూషలేము చూసి ఏడ్చాడు. ఏమండి, యేసుక్రీస్తు వారు లోకరక్షకుడు ఆయన. కానీ దూరం నుంచి యెరూషలేము పట్టణం చూసి యెరూషలేమా ప్రవక్తలను చంపుదానా, కోడి తన పిల్లలను చేర్చుకున్నట్టు నేను మిమ్మల్ని చేర్చుకోవాలనుకున్నాను కానీ మీరు నా మాట వినలేదు, అందుకని నేను మరణిస్తున్నాను, మీకు చచ్చిపోతున్నా, మళ్ళీ బ్రతుకుతానని చెప్పన్నాడు. ఇది మన హైదరాబాద్ పట్టణాన్ని చూసి యేసయ్య ఏడుస్తున్నాడేమో. అయితే యేసయ్య ఏడుపుతో నువ్వు చూపిస్తావా? ఆయన ఒక్కడిని ఏడిపిద్దామా? నువ్వు కూడా ఏడు. ప్రేమ దేవుని పిల్లరా, ఏదైనా మన ప్రార్థన చేసే స్త్రీలు, ప్రార్థన చేసే పురుషులు, నా జనమా పాడు చేయవాడు హఠాత్తుగా మీ మీదకి వస్తున్నాడు కనుక గొనె పట్ట కట్టుకుని బుడిద చల్లుకునుము. ఏక కుమారుని గురించి దుఃఖించినట్టు దుఃఖం సులభము. ఘోరమైన, మామూలు దుఃఖం కాదు, ఘోరమైన దుఃఖము నువ్వు కలిగి ఉండాలా. శాస్త్రుడు లయకర్త నేను ఏమి చేయకుండా ఉన్నట్టే ఈ కార్యం చేయాలి. దయచేసి గమనించండి. ఇదే ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం చూడండి ఒకసారి. 4వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము 7వ వాక్యం కూడా చూస్తారా? 4:7 అక్కడ ఏముందండి? పొదలలో నుండి సింహము బయలుదేరి ఉన్నది, జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు. నీ దేశమును నాశనం చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచి ఉన్నాడు. నీ పట్టణములు పాడై నిర్జనముగా ఉండును. ఇందుకై గోనె పట్ట కట్టుకునుడి, రోదనము చేయుడి, కేకలు వేయండి. యెహోవా కోపాగ్ని మన మీదకి రాకుండా మానిపోలేదు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. దేవుని కోపం మన మీదకి, మన కుటుంబాల మీదకి రాకుండా ఉండాలంటే సాతానుడు లయకర్త మీ మీదకి వచ్చి మిమ్మల్ని నాశనం చేయకముందే, మీకు రోగము, నష్టము, దరిద్రము, దుఃఖము కలిగించకముందే ఆత్మసమైన దుఃఖం కలిగి ఉండండి. 6వ వచనం చూడండి. అక్కడ అదే ఇర్మియా 4వ అధ్యాయం 6వ వచనంలో ఏముందంటే, సియోను చూస్తున్నట్టు ధ్వజం ఎత్తుడి, పారిపోయి తప్పించుకున్నట్టుకు ఆలస్యం చేయకూడని చెప్పుడి. యెహోవాకు నేను ఉత్తర దిక్కు నుండి కీడును రప్పిస్తున్నాను. ఎక్కడి నుంచి రప్పిస్తున్నానండి? ఉత్తర దిక్కు నుంచి కీడు రప్పిస్తున్నాడు. ఉత్తరం ఎక్కడ ఎవరున్నారండి? దేవుడు ఉన్నాడు. ఉత్తరం అంటే పైభాగం. పైన ఎవరున్నారండి? ఆకాశంలో దేవుడు ఉన్నాడు. ఆయన సింహాసనం ఆకాశంలో ఉంది. అయితే ఆ కీడును, ఆ లయకర్తను, ఆ పాడు చేసేవాడిని ఆయనే పంపిస్తున్నాడు. హల్లెలూయా. ఉత్తర దిక్కు నుండి కీడు వస్తుంది, నేనే పంపిస్తున్నాను. అయితే కీడుని తప్పించుకోవడానికి మీరు ఏడవండి, కన్నీరు కారవండి, గొనె పట్ట కట్టుకోండి, దుమ్ము నెత్తిన పోసుకోండి, బూడిదలో కూర్చోండి. బూడిదను పూదండగా మార్చేవాడు, దుఃఖం నాట్యముగా చేయవాడు ఈయనే. ఈ వాక్యం చాలదా మీకు? ఈ వాక్యం చాలదా అండి? ఆత్మను బలపరచడానికి ఈ వాక్యం చాలదా? ఎందుకంటే వాక్యం ఎక్కడైనా వస్తుందా? ఎంత గొప్ప ప్రసంగికుడైనా అది వేరే విషయం, ఒక్కొక్కల తలంతో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కానీ ఎంత వాక్యం కావాలంటే నువ్వు బాగుపడడానికి, అక్కడెక్కడ తిరగడానికి మనసు ఎట్లా వస్తుంది మీకు? ఇదిగో అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. క్రీస్తు అరణ్యంలో లేడు, క్రీస్తు పట్టణంలో లేడు, క్రీస్తు కొండ మీద లేడు. నువ్వు ఎక్కడున్నావు అక్కడున్నాడు ఆయన. హల్లెలూయా. నీ మధ్యనే ఉంటాడు. ఎక్కడ 2-3 కూడి ఆయన నామమున ప్రార్థన చేస్తారో, నిజమైన భక్తి చేస్తే ఆయన మన మధ్యనే ఉన్నాడు, మనలో నివసిస్తున్నాడు. హల్లెలూయా. ఎక్కడో ఉన్నాడని చెప్తే మీరు నమ్మొద్దండి. నీకు మంచి సాహసం దేవుడు ఇచ్చాడు, నీ ఇంటి ముందే ఇచ్చాడు, నీకు దగ్గరగా ఇచ్చాడు.
మీరు మీ బలం పొందండి, ఇక్కడ బలం పొందండి, ఇక్కడ ఏడవండి, ఇక్కడ మొత్తుకోండి, ఇక్కడ స్తుతించండి, సాతానును ఓడించండి, లయకర్తను పారద్రోలండి. ఉత్తర దిక్కు నుండి నేను కీడును రప్పించున్నాను అంటే ఆయన సింహాసనం నుంచే కీడు వస్తూ ఉంది. ఆయనే పంపిస్తున్నాడు. అది లయకర్త రూపంలో, సాతాను రూపంలో వస్తున్నాడు. యెహోవానగు నేను ఉత్తర దిక్కు నుండి కీడును రప్పించున్నాను, గొప్ప నాశనమును రప్పించున్నాను. ఎక్కడికండి? పదవులలో నుండి సింహం బయలుదేరుతుందంట. యేసుక్రీస్తు వారు సింహమే, సాతాను కూడా సింహమే. యేసుక్రీస్తు వారు యూదాగోత్ర సింహం అయితే సైతాను గర్జించు సింహం. గర్జించు సింహమే, కానీ వాడికి కూరలు లేవు. వాడి కూరలు పీకేశాడు దేవుడు సిలువలో. కొరకడానికి వాడి కూరలు లేవు, కూరలు పీకేశాడు. వాడు మింగుతాడు, వాడు నమల్లేడు. సైతాన్ గాడు వాడు సింహమే, వాడు నమల్లేడు, వాడు మింగుతాడు. వాడు లయకర్త, వాడు నాశనకర్త. వాడు నీ మీదకి నీ పిల్లల మీదకి రాకున్నట్టు జాగ్రత్తగా ఉండు. మనం నాశనముకు పాత్రలను కామండి. మన దేవుని సొత్తు, అందులో మనకు క్షేమము భద్రత ఉంది. దేవుడే సెలవిస్తున్నాడు, గొప్ప నాశనమును రప్పించుతున్నాను. పదవుల నుండి సింహం బయలుదేరి ఉంది. సాతానుడు సింహం రూపంలో వస్తున్నాడంట. జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు. నీ దేశమును నాశనం చేయుటకు, దేశాన్ని నాశనం చేస్తాడంట. వాడు పట్టణాన్ని నాశనం చేస్తాడు, కుటుంబాన్ని పాడు చేస్తాడు, భర్తలను, భార్యలను, సంతానమును, కుమారులను, కుమార్తెలను నాశనం నడిపిస్తాడు. జాగ్రత్త. నువ్వు ప్రార్థన చేయకపోతే, మెలకువ ఉండకపోతే నశించిపోతావేమో. కొంచెం చిన్న వర్షానికి మనం భయపడిపోతున్నాం, బతుకుతామో చస్తామని చెప్పి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు బ్రతికించేవాడు. రోదనం చేయండి, గోనె పట్ట కట్టుకోండి, కేకలు వేయండి. యెహోవా కోపాగ్ని మనకు రాకుండా, సాతానుడు మన మీద పడకుండా జాగ్రత్త పడదాం. చివరిదిగా మొదటి పేతురు పత్రిక చూడండి ఒకసారి. మొదటి పేతురు పత్రిక కొత్త నిబంధనలో మొదటి పేతురు పత్రిక. పేతురు భక్తుడు తన సంఘానికి ఉత్తరం రాస్తూ అంటాడు. మొదటి పేతురు పత్రిక. దేవుని విషయంలో రోషం కలిగి ఉందామండి. సాతాను విషయంలో కూడా మనం బలము పొందుకుందాం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 13వ వాక్యం చదవండి. 13వ వాక్యము. కాబట్టి మీ మనసు నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు దేవుడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. ఆమేన్. నేను పరిశుద్ధుని కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండండి. హల్లెలూయా. ఏమంటాడండి? మనసుని నడుము. ఈ నడుము మంచిదే. మనం గట్టిగా బలమైన పని చేయాలంటే నడుము కట్టుకోవాలి. నడుముకి ఒక బెల్ట్ కట్టుకోవాలి, లేదా నడుగు గడ్డ టవర్ గడ్డను కట్టుకోవాలి. బలమైన పని చేయడానికి, బరువు ఎత్తేటప్పుడు, కష్టమైన పని చేసేటప్పుడు నడుము కట్టుకోవాలి. ఈ శరీరానికి నడుము ఎంత ముఖ్యమో, నీ ఆత్మ సంబంధమైన జీవితం కూడా ఒక నడుము ఉంది. నీ మనసుని నడుము కట్టుకో. మనసు ఉంటే మార్గం ఉంది. హల్లెలూయా. మీ మనసులనే, మన మనసులు పాడైపోయిన మనసులు కావు. మన మనసులు భ్రష్టత్వం అప్పగించబడలేదు. మన మనసులలో, మన హృదయాల్లో దేవుని పెట్టుకున్నాం. మన మనసు మంచిది. అయితే మనసుని నడుము కట్టుకోండి. నీ మనసును నువ్వు నీ ఇష్టానికి అప్పగించుకుని దేవునికి ఇవ్వకపోతే, నీ హృదయానికి దేవుని తనంగా నువ్వు చేర్చుకోకపోతే నీ మనసుకు నువ్వు నడుము కట్టుకోలేవు. పేతురు భక్తుడు అంటాడు, కాబట్టి ఏం చేయండి, మీరు మీ మనసు నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు వారి ప్రత్యక్షమయ్యేదాకా, అంటే 2వ రాకడ పర్యంతము మీరు బతికుంటే మీకు దేవుడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. ఎందుకంటే గొప్ప హెచ్చరికలు కావాలండి మన ఆత్మీయ జీవితాలకి. ఈ మాటలు చాలవా? ప్రేమ దేని పిల్లరా, మనసు ఉంటే మార్గం ఉంటుంది. దేవుని వాక్యం మీద, దేవుని ఇందులో భయభక్తులు కలిగి ఉండగలిగితే, ప్రభువా నేను నిన్ను నమ్ముతున్నాను, నీ శక్తి నాకు కావాలని అడగగలిగితే, కన్నీరు కాచితే దేవుడు శక్తిని ఇస్తాడండి. చివరిదిగా లూకాసు వార్త 12వ అధ్యాయము. లూకాసు వార్త లూకాసు వార్త 12వ అధ్యాయము 35వ వచనం చూస్తారా? ఏమండి? ఏం కట్టుకోవాలంటండి? మీ నడుములు కట్టుకుని ఉండి, మీ దీపములు వెలుగుతున్నవిడి. చాలండి. ఏం కట్టుకోవాలంటే యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్పాడు మాట. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమములో తన శిష్యులతో మాట్లాడుతూ, తనను అభిమానించిన వారితో మాట్లాడుతూ, తన విశ్వాసం ఇచ్చిన వారితో మాట్లాడుతూ, జనసమూహంతో మాట్లాడుతుంటాడు, ఇదిగో మీ భక్తి జీవితాల్లో మీ నడుములు కట్టుకోండి. దేవుని విషయంలో మనకు సిద్ధపడలేదు, సంఘ సహవాసానికి మనకు సిద్ధపడలేదు, సహవాసానికి సిద్ధపడలేదు. దేవుడు ఎలా సంతోషిస్తాడండి నీ విషయంలో? నడుములు కట్టుకుంటే ఒక పని మన ఎదుట ఉందన్నమాట. నువ్వు ఎప్పుడైతే నడుము కట్టుకుంటావో నీ ఎదుట గొప్ప కార్యం ఉంది. దేవుని కోసం చేయవలసిన పని ఎంతో ఉంది.
నువ్వు బలహీనంగా ఉండి దేవుని సేవ చేయలేవు, దేవుని పని చేయలేవు. బలహీనంగా ఉండి ప్రార్థన చేయలేవు. నీ మనసుని నడుము కట్టుకో. మీ నడుములు గట్టిగా చేసుకోండి. మీ నడుములు కట్టుకుని ఉండండి. అంతేకాదు మీ దీపాలు ప్రకాశిస్తూ ఉండాలా, వెలగాలి. నువ్వు చీకట్లో ఉన్నట్టుగా ఉంటే నీ ఆత్మ జీవితాలు వెలిగకుండా నువ్వు ఆరిపోయిన దీపంలాగా ఉండి ఏమి సంతోషపెట్టగలవు దేవుణ్ణి? మీ నడుములు కట్టుకోండి. మీ దీపములు వెలుగుతూ ఉండాలి. రోషములు జీవించండి. ఏడుస్తూ ఉండండి. కన్నీరు కార్చండి. ప్రార్థన శక్తి సంపాదించుకోండి. ఎందుకంటే లయకర్త మీ మీదికి వచ్చుచున్నాడు. నీ దుర్గములు కావలి కాయము, మార్గములు కావలి ఉండము. నడుము బిగించుకొని బహుబలంగా ఎదిరించుము. దోచుకుని వారిని దోపుడు సొమ్ముగా పట్టుకుని నన్ను, వారి ద్రాక్ష వలలను నరికివేసినను. అత్యాస్పదముగా ఇశ్రాయేలుకు వలె యెహోవా యాకోబు సంతతికి మరలా అత్యాస్పదముగా అనుగ్రహించును. ఆయన బలాఢ్యుడు. హల్లెలూయా. కావలి కాయము, కావలి ఉండుము, నడుము బిగించుకునుము, బహుబలంగా ఎదురించుము. ఎందుకంటే లయకర్త మీ మీదికి వస్తున్నాడు. ప్రభువును సాయించను గాక. ప్రార్థన చేసుకుందామా. మహా గొప్ప దేవ, వచ్చిన ఈ కొద్ది మందిని బట్టి మీకు స్తోత్రాలు. గ్రామంలో ఉన్న వారిని, గృహాల్లో ఉన్న వారిని దర్శించండి. మీ బలకు సిద్ధపడుతున్నామయ్యా. విశ్వాసమైన వారందరూ బలలో చేయబెట్టుకు మా స్తుతి మారాధన అంగీకరించి యోగ్యంగా బలలో చేయబెట్టుకు నడిపించండి అయ్యా. రోగులను స్వస్థపరచండి. విశ్వాసం నడిపించండి అయ్యా. అన్యులను రక్షించండి. విశ్వాసం జీవపరచండి. మీరు అందించిన వర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వాతావరణం ఆధీనంలో పెట్టుకోండి. మా దేశాన్ని కాపాడండి. మా పట్టణాన్ని కాపాడండి. ప్రపంచ యుద్ధములను మానపండి ప్రభా. దీవించి నడిపించండి. యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆశీర్వాదం. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ప్రియ సంఘ సహస్రం మనందరికీ, మన కుటుంబాలకు, సంతానముల సమస్తమునకు, సంఘమునకు, పరిచర్యకు, సకల పరిశుద్ధులకు, ప్రపంచ సంఘానికి, ప్రపంచ ప్రజలకు, ప్రభుత్వాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడుగా ఉండి కాపాడి భద్రపరిచి దీవించి స్వస్థపరిచి విజయ పదవును నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. యేసు రక్తమునకే జయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.